అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కొత్తపేట నియోజకవర్గంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అమలాపురం కలెక్టరేట్లో రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనకు రావులపాలెం మండలం ఈతకోట, రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ బాణాసంచా కాల్పులతో పూలమాలలు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈతకోట సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట చేరుకున్న ఆయనకు కాపు కళ్యాణ మండపం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులున్నారు. గౌరవ మంత్రివర్యుని అధికారుల్ని కూడా కోరుకుంటూ చాలా సంతోషం. మరి వారు ఎంత చొరవ తీసుకుంటారో నాకు తెలుసు. ఎందుకంటే మేము శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే శాసనసభలో వారి దృష్టికి, పెద్దల అందరి దృష్టికి తీసుకెళ్తే ఆ పని మీద ఉన్నాం. దానికోసమే డబ్బులు సేకరణ చేస్తున్నాం. వీలైనంత తొందరలో డబ్బులు అందిస్తామని అసెంబ్లీలోకి వచ్చిన వస్తే కూడా వారిని అడగడం జరిగింది. వారు చెప్పారు సత్వరం అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంత తొందరగా రైతులు డబ్బులు అందించగలమో ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈనాడు పూర్తిగా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా బకాయి లేకుండా ధాన్యం డబ్బులు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు రైతాంగ పక్షాలు, ఎందుకంటే 90% కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు చూసాం. 95% రైతులు వరి పని సాగు చేసుకుంటూ ఉన్నారు. మనకి అది క్రాప్ హాలిడేలు కూడా ప్రకటించినటువంటి ప్రాంతం మంది. ఈ ప్రాంతానికి తగ్గ ఏ విధంగా రైతులు నిలబెట్టాలి, రైతులు నిలబెట్టడానికి ఏ విధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందించాలనే దాని మీద మేమందరం కూడా దృష్టి పెడతాం. మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలతో రైతులు ఆదుకోవడానికి అందరం కలిసి కృషి చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కొన్ని చోట్ల బిల్లులు అయిపోయాయంట. మరి దాని మీద కూడా నాకు డెల్టా కోనసీమ అనేది బాగా దిగువ ప్రాంతం. ఇక్కడ సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, మన వెస్టర్న్ డెల్టాలో ఇబ్బంది ఉంది. ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని, కాలువ వ్యవస్థని కాపాడుకోవడం కోసం కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ లో కూడా మరి సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ గిట్టుబాటు వచ్చేలా చూడాలి. ఒకటి. రెండు, ధాన్యం డబ్బులు వెంటనే సత్వరం చెల్లించాలి. చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మొన్న 5-6 తేదీల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 48 గంటల్లో రైతులకు ధాన్యం అందేలా చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచన చేయడం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రైతుల పక్షాన. ఆ విధంగా ఆలోచన చేసి అతి తొందరలో ధాన్యం డబ్బులు అందేలో 4 రోజుల్లో కనీసం కొంత పర్సెంటేజ్ సొమ్మైనా రైతుకు అందితే ఆ పంట పండించిన వెంటనే అర్జెంట్ గా ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా కుక్కదిప్పుకోవడానికి రైతుకు అవకాశం ఉంటుంది. ఎంత తొందరగా ఎదుర్కోవడం, పంటను మళ్ళా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో రైతులకు ఇబ్బందులు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు కనుక అనేక ఇబ్బందులు ఉన్నా ముందుగా బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈనాడు అదేవిధంగా రైతుల పక్షాన భవిష్యత్తులో గత 5 ఏళ్ళలో రైతులు అనుభవించినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు, పంట పండించుకోవడానికి ఇబ్బందులు, లేదా ఎరువుల బస్తాలు దొరకని పరిస్థితి, క్యూలో నిలబడి ఎరువుల బస్తాలు తీసుకునే పరిస్థితి, గోనె సంచులు దొరకని పరిస్థితి, ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కడ పట్టుకెళ్లాలో తెలియని పరిస్థితి, ఈ క్రాపింగ్ లేదా వేరు ముద్రలు, పంట పండిన పంట అంతా కొండరు సగమే కొంటామనేవారు, ఇలా అనేక బాకాలు ఇచ్చేవారు కాదు. అనేక రకాల ఇబ్బందులు. ధాన్యం డబ్బులు ఇస్తారంటే 21 రోజులు అన్నది 21 రోజులు కాదు కదా, 2 నెలలు 3 నెలలు కనీసం రైతుకు కుక్క తిరగని విధంగా రైతు ఎన్ని ఇక్కట్లు